మలేరియా ఈ వ్యాధి వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది చనిపోయారు. ఇందులో 67% అంటే 2,75,000 మంది చిన్నారులే ఉన్నారు. ఈ వ్యాధి నిర్మూలన, ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాన్న జీవి వల్ల సంక్రమిస్తుంది. మురికి నీటిలో వృద్ధి చెందే ఆడ అనాఫిలిస్ అనే దోమ మనుషుల్ని కుట్టినప్పుడు ప్లాస్మోడియం మనిషి శరీరంలోకి వెళ్లి ఎర్ర రక్త కణాలని నాశనం చేస్తుంది. దోమ కుట్టిన తరువాత 3 నుంచి 10 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, రక్తహీనత, కండరాల నొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మలేరియా సోకిన వ్యక్తికి చలి జ్వరం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి గజగజ వణికిపోతారు. చిన్న చిన్న పనులకే అలసట రావడం, వేగంగా శ్వాస తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. అందులో వ్యాధి సోకినట్లు నిరూపితమైతే డాక్టర్లు సూచించిన మందులను కోర్సు పూర్తయ్యే వరకు వాడాలి. జ్వరం తగ్గిందని మధ్యలోనే మానేస్తే వ్యాధి తిరగబడే అవకాశం ఉంటుంది. మలేరియా సంక్రమించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో దోమలు కుట్టకుండా తెరలను వాడటం, చర్మానికి లోషన్లు పూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినాలి. ఈ వ్యాధి నివారణకు టీకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. క్రమక్రమంగా ఈ వ్యాధి తగ్గుముఖం పట్టినప్పటికీ మలేరియాను పూర్తి స్థాయిలో రూపుమాపడం ప్రపంచం ముందున్న పెద్ద సవాలే అని చెప్పుకోవచ్చు. కనీసం 2050 నాటికైనా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఏదేమైనా ఈ వ్యాధి మనకు, మన కుటుంబానికి సోకకుండా జాగ్రత్తగా ఉంటే మలేరియా నివారణకు మనం కూడా ఓ తోడ్పాటును అందించినట్టే.